రామనామ శక్తికి ఓ రహస్యమైన అర్థం ఉంది. కానీ అది తెలియాలంటే మనకి 2 మహామంత్రాల గురించి కూడా తెలియాలి. అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణ, పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ. మరి ఈ మూడిటి కనెక్షన్ ఏంటో తెలుసుకుందామా? ప్రతి మంత్రంలోనూ ఒక జీవాక్షరం ఉంటుంది. ఆ అక్షరాన్ని తీసేస్తే ఆ మంత్రానికి అర్థమే మారిపోతుంది. నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో రకారం తీసేస్తే నమో న అయనాయ అవుతుంది, విచ్ మీన్స్ ద కంప్లీట్ ఆపోజిట్ టు ద రియల్ మీనింగ్. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మకారం తీసేస్తే న శివాయ అవుతుంది, దాట్ విచ్ ఇస్ నాట్ ఆస్పిషియస్ అని అర్థం వస్తుంది. అష్టాక్షరిలో రకారం, పంచాక్షరిలో మకారం, ఈ 2 జీవాక్షరాల్ని కలిపితే వచ్చేదే రామ, ద కంప్లీట్ పవర్ ఆఫ్ విష్ణు అండ్ శివ కంబైన్డ్. అందుకే అలాంటి అత్యంత శక్తివంతమైన రామనామస్మరణ ఎక్కడ వినిపించినా అక్కడికి ఆ హనుమంతుడు పరిగెట్టుకుంటూ వచ్చి భక్తితో చేతులు కట్టుకుని కళ్ళ నిండా ప్రేమతో ఆనంద బాష్పాలతో తన్మయమైపోయి ఎప్పటికీ అక్కడే ఉండిపోతాడట. జయ శ్రీరామ్, త్వమేవ శరణం మమ.